అధ్యక్షులు గౌరవనీయులు రఘు గారు, పెద్దలు గౌరవనీయులు, ఇప్పటికప్పుడు విన్నట్టు ఉండి సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, ఆచార్య హరిప్రసాద్ గారు, ఇతర విద్యార్థులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, ఝాన్సీ గారు, సంధ్య గారు, వేదికను అలంకరించినటువంటి విద్యుత్ ఉద్యోగ నాయకులు, ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో అన్ని జిల్లాల నుంచి వచ్చి పట్టుదలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ దీక్ష భూమి మెడలో దండలు వేసుకొని కరెంటోళ్ల మహాదీక్ష అనే పేరిట ఇంత పెద్ద ధర్నా నిర్వహిస్తున్నటువంటి అన్నదమ్ములకు, నా ముందు రాణి రుద్రమ దేవతల్లా కొలువదీరిన మా తెలంగాణ తల్లులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు. రఘు గారు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఒక బుక్ పబ్లిష్ చేశారు, ఒక ఛాలెంజ్ కూడా చేశారు. మేము చెప్పిన దానిలో ఒకటే ఒక్క మాట కనుక తప్పుంటే అది ఎవరు రుజువు చేసినా వాళ్లకు 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు చక్కగా ఉంటుందని ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏది సకాలం ఉండదు, ఇది సకాలం ఉంటుంది, ఏదైనా సక్కగా ఉంటుందా? 56లో ఆంధ్రప్రదేశ్ పామాయి నుంచి అంత వంకర టింకర్లు సంతకాలు పెట్టినటువంటి సిరా యొక్క తడి ఆరకముందే దగా మోసం మొదలైంది. ఈ 56 సంవత్సరాలు నడిచిన నడకంతా కూడా మొత్తం తప్పుల తడక, మోసం, దగా, దోపిడీ. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ వెనుకబడ్డదా ముందు పడ్డదా ఏం పడ్డది అనేక చర్చలు జరుగుతుంది. ఊడోడు నాతో ఉన్నాడు, ఏమైనా చంద్రశేఖరరావు వైపు 54 ఏళ్లలో తెలంగాణ ఏం అభివృద్ధి కాలేదంట వాడు. నేను ఏమంటున్నానంటే ఆనాడు 63 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఒకవేళ తెలంగాణనే ఉండుంటే, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ వచ్చుంటే ఈరోజు దేశంలో అగ్రగామి రాష్ట్రంలో ఉంటుంది. పంజాబ్, కేరళ కంటే కూడా ఇంకా అగ్రస్థానంలో ఉంటుంది. ఆ అవకాశాన్ని కోల్పోయింది తెలంగాణ. చాలా వితండమైన వాదన చేస్తుంది. కొన్ని సర్ది చేయొచ్చు కదండి అంటే నేను ఆయన లెక్కలతో సహా చెప్పాను. ఒక్క మహబూబ్ నగర్ జిల్లా అనేది 74,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. అక్కడ ఇస్తామని వాగ్దానం చేసిన నీళ్లు, కృష్ణ నీళ్లు రాకపోతే ఒక్క జిల్లాలోనే జరిగిన జీవన విధ్వంసం ఎంత అంటే ఆ ఒక్క జిల్లా కలిగిన నష్టం 74,000 కోట్ల రూపాయలు. కలిసి ఉంటే కలెక్టర్ బట్టి ఇప్పుడు ఆ 74,000 కోట్ల రూపాయలు మరి మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నష్టపరిహారం ఇస్తారా? దీనికి సమాధానం ఏంటి? అట్లాంటి ఏమంటే మీతో మాట్లాడడం కష్టమండి అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఇష్టం, ఉన్నది ఉన్నట్టు చెప్తే కష్టం. ప్రతి దగ్గర కూడా ఇదే పద్ధతి. ప్రతి దగ్గర కూడా తప్పులు చేసుడు, ఇది అయిపోయింది కదనండి, రిట్రాస్పెక్ట్ ఉండదు కదనండి, ఈ కాడ నుంచి మనం ప్రాస్పెక్టివ్ పోదామని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాదనలు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఇంతకుముందు విద్యుత్ ఉద్యోగులు చేయబోయేటువంటి సహాయ నిరాకరణ కార్యాచరణ ప్రణాళిక చూసినప్పుడు నా ఒళ్ళు పులకించిపోతా ఉంది. 2001లో భయంకరమైన చీకటి, లైట్ లేవు, చేతిలో ఒక చిన్న దీపం, ప్రయాణం మొదలు కావాలి, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరగాలి. పట్టుమని 10 మందిని, 1,00,000 ప్రశ్నలు, 1,00,000 సందేహాలు. ఈరోజు ఎక్కడ పోయినా నా కళ్ళ ముందు, ఎక్కడికి పోయినా, ఇక్కడి నుంచి ఇప్పుడు నేను సంధ్య గారు కలిసి హరియాణ కళాభవన్ పోవాలి, రైల్వే ఎంప్లాయీస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిక్క ఉట్టుకొచ్చి వాళ్ళు చేసి తెలంగాణ చేసి వాళ్ళు కూడా తయారైపోయినారు. అక్కడ సమావేశం ఉంది, మేము అక్కడ పోవాల్సిన అవసరం ఉంది. ఏ సభకు పోయినా, ఏ సమావేశానికి పోయినా వేసుకున్న టెంట్లు తాగుతారు, తెచ్చిన కుర్చీలు తాగుతారు, ఎక్కడ పోయినా కళ్ళ ముందు మన భారమే. ఈరోజు మీరు కూడా అన్ని జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇంత కార్యాచరణ, ఇంత అద్భుతంగా నగరం నడిబొడ్డులో, రాజధాని నగరం నడిబొడ్డులో, సెక్రటేరియట్ కూతవేటు దూరంలో ప్రభుత్వ వ్యతిరేక
తెలంగాణ ప్రజలకు మద్దతుగా ఉద్యమానికి ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారంటే సిగ్నల్ బ్రదర్ తీసుకుంటున్నారంటే ఇంకా ఈ తెలంగాణ ఉద్యమానికి డోకా లేదు. నేను మీ అందరికీ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన స్థల వంచి మీకు సాల్యూట్ చేస్తా ఉన్నాను. ఈరోజు విద్యుత్ ఉద్యోగులు అందరికన్నా ముందు అగ్రభాగం కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. రఘు గారు నాతో వచ్చింది, ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను, రఘు గారు, కొన్ని డిపార్ట్మెంట్ల ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొని నేను శ్రీకృష్ణ గడ్డని తప్పిపోయింది. సరే చాలా చర్చ జరిగింది. మేము చెప్పినాం, ఆయన పాపం బయటకు వచ్చి విలేకరులు అడిగితే అద్భుతంగా వాదించాను నేను, చాలా గొప్పగా చెప్పినా నేను. చివరికి తుస్సుమని రిపోర్ట్ ఈ విధంగా ఇచ్చింది. దానిలో ఏమేమి గజకర్ణ గోకర్ణ కుటుంబాల విద్యలు ఏం జరిగినాయో, ఎవడు ఎవరిని కలిసిందో, ఎవడు ఎవరి దగ్గర దావా తినడో, ఏం జరిగిందో, ఆడస్టకాండ్ ఇచ్చినారో, చివరికి ఈ విధంగా పాపం వాళ్ళ అభాస్పాలు. ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం, ఒక మలుపులో ఉంది తెలంగాణ ఉద్యమం. ఇది ప్రజల ఉద్యమం. ఇటువంటి ఉద్యమంలో పాత్ర పోషణ చేయాల్సి వచ్చినప్పుడు అన్యాయం జరిగిన వారి పక్షాన ఉండి గుర్తెత్తారు, కానీ అన్యాయం చేసిన వారి పక్షాన ఉండి పాపం వాళ్ళు మొత్తం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే అనవసరంగా ఒక ముక్కుకు మసలాంటి వచ్చి చూసుకున్నారు తప్ప మనకు నష్టం వచ్చేది ఏమి లేదు. అయితే మధ్యాహ్నం చర్చ ప్రారంభమైంది. ఇంతకుముందు జయశంకర్ గారు చెప్పారు, ఎట్లా ఉంటుందండి తెలంగాణ ఎకానమీ అని అడిగారు. ఎట్లా ఉంటుందండి ఎకానమీ అని అడిగారు. లెక్కలు తీసి చెప్పినాం. వాస్తవం ఏంటంటే మేము భయపడ్డాం. బయటకు వచ్చి మళ్ళీ నేను జయశంకర్ గారు మాట్లాడుకొని లంచ్ పోయిస్తామని చెప్పి మళ్ళా కొందరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎకానమిస్ట్ మాట్లాడిన తర్వాత చెప్తామని చెప్పి అప్పటికప్పుడు ఆ మాట చెప్పకుండా బయటకు వచ్చింది. వాస్తవం ఏంటంటే లెక్కలు కరెక్ట్గా తీస్తే హైదరాబాద్ పక్కన పెట్టి చూస్తే కూడా ఆంధ్ర ఏరియా నుంచి వచ్చే 13 జిల్లాల నుంచి వచ్చే ప్రభుత్వ ఆదాయం కంటే తెలంగాణ 9 జిల్లాల ఆదాయమే ఎక్కువ. హైదరాబాద్ కలిపి చూస్తే ఈరోజు స్టేట్ ఎక్స్చెకర్ రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం 72% తెలంగాణ ప్రాంతం నుంచే వస్తుంది. అంటే మేము ఈ మాట అన్నాం, మేము బ్రహ్మాండంగా సర్వవేతమని మాకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. మీరు సర్వవేతమని ఆంధ్ర సంగతి మీరు వాడేట్లా బతకాలేదు. మేము భయపడేది కూడా అదే. ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది. నేను చెప్పిన మా సొమ్ము తీసుకుపోయి, మా మిగులు బడ్జెట్ తీసుకుపోయి ధవళేశ్వరం గోదావరి ఆనకట్ట, చిన్న ఆనకట్ట ఇప్పుడు కనబడుతుంది మనకు. ధవళేశ్వరం కట్ట మీద నిలబడుతుంది. ఎప్పుడో పోయింది. కాటన్ కట్టించినాయి, అన్ని కూడా పోయినాయి. 3 కట్టించిన కాటన్ 3 పోయినాయి. గోదావరి ఆనకట్టు తెలంగాణ నీళ్ళతో కట్టింది, ధవళేశ్వరం బ్యారేజ్. కృష్ణా ఆనకట్టు ఇప్పుడు కూడా ఉన్నది, అది బ్యారేజ్ వెనుకకు ఉంటుంది, నదిలో ఉంటుంది. నీళ్లు లేనప్పుడు ఎండాకాలంలో కనపడుతుంది. ప్రకాశం బ్యారేజ్ మీద నేనే చూసిన స్వయంగా. కాటన్ కట్టించిన బ్యారేజ్ అంతా నడుము మందం ఎత్తుండేటువంటి ఒక గోడ, రాజు గోడ, అది కాటన్ కట్టించిన కృష్ణా ఆనకట్టు. అక్కడ బ్రహ్మాండంగా ప్రకాశం బ్యారేజ్ కట్టుకున్నాడు. దాని తర్వాత కేసీ కెనాల్, తర్వాత పెన్నా డెల్టా, అవి కూడా కాటనే కట్టించింది. అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. వాటి ప్లేస్లో బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు సుంకేశ్వర బరాజు కట్టారు. పెన్నా ఆనకట్టు బదులు 78 టీఎస్ఎల్ సామర్థ్యంతో సోమశిల ఆయకట్టు కట్టుకున్నారు. ఇవన్నీ చెప్పినాం మేము. ఇప్పుడు ఏం డోకలేదండి. ఆంధ్రకు మా సొమ్మంతా వచ్చాము, మంచిగా జిల్లా కార్యాలయాలు, అన్ని కార్యాలయాలు పటిష్టంగా కట్టుకున్నారు. అప్పుడు గుడిసెలన్న మాట నిజమే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమన్నా ఒక రాష్ట్ర కార్యాలయాలు కట్టుకోవాలి, 4-5 వేల కోట్లు కేంద్రం ఇస్తే సరిపోతుంది, పంచాయతీ లేదని కూడా చెప్పింది. అన్ని విని బాగుంది మీ ఆర్గ్యుమెంట్, అంత మంచిదే, మేము మీకు ఏం అన్యాయం చేయము, మీకు ఇలా రిపోర్ట్ చేయమని చెప్పాడు. కానీ చివరికి ఏమో నిజంగా బాధ కలుగుతుంది. ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన వెంబడి అనేక మంది ఎక్స్పర్ట్స్, మొగిలేని రిటైర్డ్ సిడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అక్కడ కేంద్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఆ వ్యక్తుల సమాహారం అంతా కలిసి ఇంత అన్యాయమైన, ఇంత దిక్కుమాలిన ఒక కేటీపీఎస్ థర్మల్ ప్రాజెక్టు రాయలసీమలో ఉన్నదని రాసినంటే వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారా? తిరిగి రాసి ఏమనుకోవాలనేది పెద్ద సమస్య. ఎవడో ఏదో రాసిస్తే దాని మీద సంతకం పెట్టినా ఏంది అనేటువంటి అనుమానాలు అందుకే ప్రజలకు వస్తుంది. సోదరులారా, సోదరి వల్ల నేను మీకు మనం చేసేది ఒకటి, మనం ఒక నిర్దిష్టమైన స్పష్టమైన అవగాహనకు వచ్చిన ఈరోజు మన సమస్యలన్నిటికీ తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం. మీరు పబ్లిష్ చేసిన బుక్లో చూసింది చైర్మన్లు ఎన్ని రోజులు తెలంగాణలో ఉన్నారు, ఎన్ని రోజులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బోర్డు డైరెక్టర్లు ఎంతమంది వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు ఉన్నా ఉంటే
ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. సమస్య లేదు, మనం ఉండనిచ్చే సమస్య లేదు, మనం ఉందాం. ఇంకా మనం ఈ ఏడుపులు తలపోతలు వలపోతలు మాకు ఈడు జరిగింది ఆడ జరిగిందని కాదు. ఆ ఘట్టం అయిపోయి ఇప్పుడు రాష్ట్ర సాధన ఒకటే మన లక్ష్యం. దాని దిశగా ఇప్పుడు స్టార్ట్ అయింది సహాయ నిరాకరణ. మీరు ఉద్యమంలో ఎప్పుడైనా స్ట్రాటజీ ఉంటుంది, వ్యూహం ఉంటుంది. అన్ని పనులు చెప్పి చేయదు, కొన్ని చెప్పి చేస్తాం, కొన్ని చెప్పక చేస్తాం. ఏది ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. మీకు రఘు గారు కూడా సందేశం ఇచ్చింది. నేను మీకు ప్రార్థించేది ఒకటే ఏంటంటే, ఎటువెట్టి మళ్ళా మునిగే తెలంగాణ రైతే మీరు ఒక మాదిరిగా మీరు తీసుకొని పోండి మూమెంట్ను. కానీ మీకు బాగా మంచి నరసింహావతారం ఎత్తిందనుకో, తెలంగాణ రైతు మాత్రం ముంచాకు దయచేసి. అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. వర్షాలు కొంచెం మంచిగా పడి ఈసారి పాపం బోర్లు కొంచెం నీళ్ళు పోస్తున్నాయని మన వాళ్ళంతా పెట్టుబడులు పెట్టి బాగా పాపం వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవరైనా ఏమైనా చేయండి అని కావాలని మాత్రం కాపాడమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు. వేరే ఎక్కడ బంధు పెట్టినా పర్వాలేదు, ఎక్కడ బంధు పెట్టానో ఎక్కువ చేంజ్ చేయాలో తక్కువ చేంజ్ చేయాలో అవన్నీ మీకు తెలుసు. జనంత ఎక్కువ కరెంట్ ఇస్తే ఎట్లయితుందో ఏమవుతుందో అది ఎవరికి చేయాలో గాలకు చేయని కనుక రైతులను మాత్రం కాపాడడం దయచేసి. అది ఆ విధంగా మీరు పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అది మీరు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. దానికి టీ జాక్ నాయకత్వం కూడా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు రఘు గారు, వారి మిత్ర బృందం, జిల్లాలో ఉన్న నాయకులు, డివిజన్లలో ఉన్న నాయకులు మీకు ఎప్పటికప్పుడు టైం టు టైం ఆ సందేశం ఇస్తూ ఉంటారు. ఆ రకంగా ముందుకు పోవాలి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్న చాలా పటిష్టంగా, ఏ పని చేసినా ఎప్పుడు చేసినా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో చేయాలి, ఆత్మవిశ్వాసంతో పోవాలి, ప్రజల మీద అపారమైన విశ్వాసంతో పోవాలి. ఇలా తెలంగాణ ఉద్యమానికి అమరినటువంటి ప్రజాశక్తి, సమకూరినటువంటి ప్రజాశక్తి సామాన్యమైన శక్తి కాదు. ఈ శక్తికి ఎవడు వెలగట్టలేదు, ఇంత చెప్పలేడు. అంత అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఉద్యమం నిర్మాణమై ఉన్నది. 100% తెలంగాణ వచ్చి తీరుతుంది. దానిలో డౌటే ఎవరికి అవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు ఏపీ జెన్కో అనే బోర్డును మీరు త్వరలోనే టీ జెన్కో అని చూడబోతారు. ఏపీ ట్రాన్స్కో అనేది టీ ట్రాన్స్కో అవుతుంది తప్ప మీకు ఇంకా ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో ఉండదు. మా సోదరుడు వచ్చి చెప్పింది, సిపిడిసిఎల్లో ఏం చేశారో అనంతపురం ఇంకేం జిల్లా కలిపారు, కర్నూలు ఆడదాన్ని కల్తీ చేసి మొత్తం ఉద్యోగస్తులు హైదరాబాద్ నుండి మన వాళ్ళు పేరు సిపిడిసిఎల్, కానీ వస్తారు మొత్తం అంతా ఆక్రమించుకుంటారు వాళ్ళు. మనమేమో రూరల్ ఏరియాలో ఎక్కడో పనిచేయాలి. మొత్తం హైదరాబాద్లో సిపిడిసిఎల్లో, అది కాకుండా రేపు రాబోయే టీ ట్రాన్స్కోలో టీ జెన్కోలో 100% తెలంగాణ ఉద్యోగులు ఉండేటువంటి రోజు త్వరలో మేము చూడబోతాం. నాకు తెలిసి ఎన్టీపీసీ కేంద్ర సర్వీస్ కాబట్టి వాళ్ళ స్కేల్స్ మీకంటే డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. నాకున్న పరిజ్ఞానం మేరకు ఉంటాయి కదా. నేను మొన్ననే ప్రకటించున్నా, తెలంగాణ వాజ్ ఏ సర్ప్లస్ స్టేట్, తెలంగాణ విల్ బి ఏ సర్ప్లస్ స్టేట్. మా హరగోపాల్ గారు బాగా చెప్పగలుగుతారు ఆ విషయం, జయశంకర్ గారు చెప్పగలుగుతారు, బీపీఆర్ విఠల్ గారు చెప్పగలుగుతారు. ఇక్కడ చూసిన వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి, అనుభవజ్ఞులు కాబట్టి, ప్రాక్టికల్ తెలిసిన వాళ్ళు కాబట్టి, తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి ఏ సర్ప్లస్ స్టేట్ వన్స్ అగైన్. 72% రెవెన్యూ మనమే ఉన్నదంటే మళ్ళీ మిగులు రాష్ట్రంగానే ఉంటాం. దాంతో మనం ఏమనుకున్నాం, తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ పునర్నిర్మాణం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మన ఉద్యోగుల కడుపు నుండి అన్నం పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వ స్కేళ్లతో సమానంగా మన ఉద్యోగులకు తెచ్చుకోవాలనుకున్నాం. రేపు టీ జెన్కో టీ ట్రాన్స్కో పనిచేసే వాళ్ళకు ఎన్టీపీసీ వాళ్ళకి ఇచ్చే స్కేల్స్ ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడం నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున్న అరాచకం, రాచి రంపాన పెట్టడం, కార్మికులను ఉద్యోగులను ఒక బ్లాక్ మెయిల్ చేసినట్టు పెట్టడం కాకుండా డెమోక్రాటిక్ ప్యాటర్న్లో మీరు ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను. ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగుల నుంచి కూడా ఒక్కొక్క బోర్డు మెంబర్, డైరెక్టర్ పాలసీ మేకింగ్ లో ఉండే విధంగా